ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మంచి జరిగిన, చెడు జరిగిన, మేలు జరిగిన, కీడు జరిగిన ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. పోతిఫరు భార్య శోధించినప్పుడు యోసేపు జారత్వము నుండి దూరముగా పారిపోయాను. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొని వలనో అది ఎరిగుండిటే దేవుని చిత్తము. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. సమస్త విశ్వంలో దైవ చిత్తమే జరుగును. దేవుని చిత్తమును నెరవేర్చువారు నిరంతరము బ్రతికెదరు. ప్రభు అయిన యేసుక్రీస్తు దైవ చిత్తాన్ని నెరవేర్చి సర్వ ప్రజలకు రక్షణను ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తము నీ పట్ల నెరవేర్చబడునుగాక. ఆమేన్.